సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇద్దరిని చూసే నేర్చుకున్నా. ఒకరు మెగాస్టార్ చిరంజీవి గారు, రెండోది రవితేజ గారు. మీ అందరికీ తెలుసు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, వెనక ఏదీ లేదు, ఛాలెంజ్ చేసి నిలబడ్డారు. మనిషిగా ఎట్లా ఉండాలో, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా ఒకటిగా ఉండడం, ఒక్కటిగా ఉండడం, ఒకే రకంగా ఉండడం రవితేజను చూసి నేర్చుకుంటాయా. ఎంత తాత్విక చింతనో తెలుసా? ఒక్క మాట చెప్తా, దయచేసి అందరు వినాలి. ఇది ఒక ఇన్సిడెంట్, ఇరుముడి కాదు, మన మీ తోటలో చేసిన సినిమా ఎందుకు గురుగారు? మాస్ జాతర. ఒక్క విషయం మీరు అందరు వినాలి. మాస్ జాతర షూటింగు ఒక తోటలో, శంకరపల్లి తోటలో రైల్వే స్టేషన్ సెట్ వేశారు. అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఇదిగో ఈ అబ్బాయి రవితేజ, ప్రవీణు, నేను, హైపరాది మొత్తం అందరం ఉన్నాం. ఇంతలోకి ఒకరు అన్నారు, సార్ అన్నయ్య గారు ఇది మీదేనంట కదా అని అన్నారు. అంటే 26 ఎకరాల మామిడి తోట కొన్నప్పుడు ఏదో 12 లక్షలు, ఎప్పుడో. ఈ రోజున అది 100 కోట్లు. అయ్య బాబోయ్, ఇంత కోట్లయిందా అన్నయ్య అనంటే, హే ఎరిపువా, ఇవన్నీ ఎడే ఉంటాయి రాయ్, మనమే పోతాం. ఈ ఉన్నయన్న ఆనందాన్ని ఎంజాయ్ చేయాలి. పుట్టినందుకు పని చేయాలి, ఖాళీగా ఉండకూడదు, సోమవారిగా ఉండకూడదు. పని 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 దైవం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తా, పని కల్పిస్తా. ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ చేసే ఒక్క హీరో కూడా ఉన్నాడంటే రవితేజనే. కాదంటారా? హిట్టు ఫట్టు తీసవుతాయి, ఇవన్నీ అనవసరం. తెలిసినా పని పని ఇండస్ట్రీ కొన్ని వేల మంది, కొన్ని వందల కుటుంబాలు, కార్మికులు, టెక్నీషియన్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు మొత్తం 24 క్రాఫ్ట్లు ఉన్నారు. వాళ్ళకి పని కల్పించాలి. వెంటనే సినిమాలు చేసి పని కల్పిస్తున్న ఏకైక హీరో. ఇంకొకటి, ఈ విషయం ఈరోజు ఖచ్చితంగా మాట్లాడతా. ఎవడేమనుకున్నా సరే వస్తారు. ఎవడి టాలెంట్ ఆడుంటుంది ఇక్కడ, ఎవడ ఆట ఆడతాడు ఇక్కడ, ఒకడు నియంత్రించలేడు. తెలుసు, అర్థమైంది. ఎవరన్నారు ఈ మాట? రంగస్థలం దెబ్బతో మేము ఆడడానికి వచ్చాం, మాకు ఆడడానికి అవకాశం ఇచ్చారు మైత్రి వాళ్ళు, సుకుమార్ గారు. ఇక ఆట ఆడడం బిగిన్ చేశాం. టాలెంట్ ఉన్నోడు ఉంటాడు, టాలెంట్ లేనోడు సర్దుకుని వెళ్తాడు. అవకాశం ఇచ్చి పిల్లి మెళ్ళలో గంట కట్టినోడు గొప్పోడు. అటుంటోళ్ళు మైత్రి వాళ్ళు, సుకుమార్ గారు. ఇది ఖచ్చితంగా చెప్తా నేను. ఇది అర్థమైందో లేదో మీకు ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎవడబ్బా సొత్తు కాదు ఇండస్ట్రీ, టాలెంట్ ఉన్నోడిది. అటువంటి టాలెంట్ ఉన్నోళ్ళని పిలిచి రెడ్ కార్పెట్ పరిచే సంస్థలు ఉన్నాయి. అటువంటి దాంట్లో మేని వన్నెది మైత్రి మూవీస్. ఇక సినిమాకి వస్తా. రవితేజ గారితో నాకు ఎంతోమంది హీరోలతో పనిచేస్తున్నా. అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు పనిచేశా. కానీ ఆ పిల్లోడితో ఉన్న అనుబంధం, అబ్బాయి ఏ జన్మ బంధమో కానీ నువ్వు ఉంటే ఈ డయాసు, ఈ పబ్లిక్ సమక్షంలో చెబుతున్నా, నేను చాలా అదృష్టవంతుడు అబ్బాయి. నీలాంటి తాత్వికుడు, వీళ్ళందరికీ నువ్వు ఒక హీరోలా కనపడతావు.
కానీ నాకు మీలో ఒక జిడ్డు కృష్ణమూర్తి ఉన్నాడు. కాదా? కాదని అనుమానం ఆయన్ని. నిజంగా ఉన్నది ఉన్నట్లు మొహమాటం లేకుండా నిజంలో బ్రతకడం, నిజంగా ఉండడం ఆయనకు ఒక్కడికే చెల్లింది, నాకే చెల్లింది. ఎవడేమనుకున్నా సరే చెప్పాల్సింది చెప్పా.